శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది హాస్టల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్యారాశి వారికి 29వ తారీఖు తర్వాత నుంచి రాశిలో కుజుడు ఉండడం వలన, శనీశ్వరుడు చూడడం వల్ల ముఖం మీద దెబ్బలు తగులుతాయండి. ముఖం మీద దెబ్బలు తగలడము, బ్లడ్ కారడము, లేకపోతే చిన్న చిన్న ఫ్రాక్చర్ అవ్వడము ఉంటుంది. అది భయపడకండి, ఎవ్వరికీ కాదు. కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆ శని కాంబినేషన్ ఉన్నప్పుడు, కుజు కాంబినేషన్ ఉన్నప్పుడు, అంతర్దశల్లో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ జరుగుతాయి తప్ప ప్రతి వాళ్ళకి జరిగిపోతుందని మాత్రం ఊహించకండి. భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. కుజుడు రాశిలో ఉండడం వల్ల కోపము అధికంగా ఉండడము, ఆవేశంగా ఉండడము, పరుషంగా మాట్లాడడము, ఇది చాలా సౌమ్యంగా ఉండే తత్వం మీది. కానీ శనీశ్వరుడు చూడడం వల్ల కొద్దిగా మీకు నేమ్ అండ్ ఫేమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఏదేమైనా ధనం మాత్రం తగ్గదండి. మీకు హాయిగా ప్రశాంతంగా ధన నిల్వలు బాగా సమృద్ధిగా ఉంటాయి. మీరే ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉండి తీరుతారు. అంతే కదండి, మీకు కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. సాహిత్య రంగంలో మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి భోజన వసతులు, డబ్బు సౌకర్యాలు అన్నీ బాగుంటాయి. వాళ్ళకే కాదు, కన్యారాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి బాగుంటాయి. ఏదైనా గురుడు కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉన్నాడండి. ఎందుకంటే చతుర్థ భావానికి గురుదృష్టి ఉందంటే చాలా అదృష్టమే. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీకు భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా ఇది అనువైన కాలం. ఆభరణాలు కొనుక్కుంటారు. విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా కన్యారాశిలో వాళ్ళకి వేదశాస్త్రంలో కొంతమందికి చదువుకుంటూ ఉంటారు విద్యార్థులు. అలాగే ఆగమ శాస్త్రంలో కొంతమంది విద్యార్థులు ఉంటారు. బాగా విద్య వస్తుంటాయి వాళ్ళకి. అద్భుతమైన విద్య, బాగా అంచెలంచెలుగా పైకి వెళ్తారంటలో ఏమాత్రం సందేహం లేదు. అది చతుర్థ భావానికి గురుదృష్టి ఉండవనే కారణం. చతుర్థాధిపతి అయినటువంటి గురుడు తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా అది రీజనబుల్, అదే శాస్త్ర ప్రకారం ఉంటుంది. సరే, పక్క పెడదాం. రాహు కూడా మీకు కలసర్పదోషం ఉన్నాడండి. 6వ భావంలో రాహు మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూములు, వాహనాలు, గృహాలు, భూ సౌకర్యము, అలాగే కష్టపడ్డందుకు ఫలితము, అలాగే ఆనందోత్సవాలు, అదిగా మీకు కష్టపడేందుకు ఆనందంగా ఉండడము, విదేశాలకు వెళ్ళడము, మేనమావులు బ్రహ్మాండంగా ఉండడము, గురుడు కూడా చూడడం వల్ల పదవులు రావడము జరుగుతుందండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగాను ఉంటారు మీరు. ఇక్కడ చిన్న ఇబ్బంది జరిగింది. శనీశ్వరుడు మీ రాశికి పాపి, మ్యాలఫిక్ అయ్యాడు. 7వ భావంలో ఉండడమే కాకుండా వక్రగతిలో ఉంటున్నాడండోయ్. అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. జూలై నుంచి నవంబర్ వరకు కూడా భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితంలో కొద్దిగా ఎడబాటు, మనస్పర్ధలు, చికాకులు, కోపావేశాలు ఉండడానికి కొంతమందికి వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. ఖచ్చితంగా మంచిది మాత్రం కాదు. పైగా
జూలై నుంచి నవంబర్ వరకు కూడా వివాహాలు కుదరడము కానీ జరగదండి. వివాహాలు కుదిరినా ఆలస్యం అయిపోతుంటాయి. దగ్గరకు వచ్చిన వివాహాలు ఆలస్యం అయిపోతాయి. ముఖ్యంగా మీరు బిజినెస్లు చేస్తున్నారు. మీ బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ పార్ట్నర్లకి మీకు తగాదాలు, మనస్పర్ధలు, కోపావేశాలు వచ్చి తీరుతాయి. భయపడుతున్నట్ట ఏ భయం లేదు. తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నా. ఏదైనా భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కదండి, భాగ్యస్థానంలో శుక్రుడు ఉండి శనీశ్వర దృష్టి ఉంది అనుకోండి, భాగ్యం వృద్ధి అవుతుంటుంది. విదేశాలు వెళ్ళడానికి మాత్రం స్లో అయిపోతుంది. మీకు విదేశాలకు చదువురీత్యా అనుకుంటే అది స్లో అయిపోవడము, లేకపోతే కళారంగంలో మీకు సినిమాలు షూటింగ్లు అంటారు కదా, అవి విదేశాలు వెళ్ళడానికి మాత్రం అది ఆలస్యం అయిపోతాయి. దగ్గరకు వచ్చినటువంటి షూటింగ్లు కూడా స్లో అయిపోతుంటాయి, వెళ్ళలేరు. కానీ ఆభరణ యోగము, వాహనాలు, గృహాలు, అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఏదైనా గురుడు మీకు దశమంలో ఉన్న గురుడు సర్వదా సౌఖ్యమేనండి. పైగా గురుడితో పాటు శుక్రుడు కూడా 26 నుంచి వస్తున్నాడు. ముఖ్యంగా గురు ప్రభావం కాబట్టి బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఆడిటర్స్ గాను, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు గాను ఇలాగా మీకు బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి, ఆగమశాస్త్రంలో ఉన్న వాళ్ళకి దశమంలో గురుడు ఉన్న, చతుర్థ భావాన్ని గురుడు చూసిన వాళ్ళకి సర్వదా శ్రేష్టమే. అది ఖచ్చితంగా నిజం. సరేనండి, అది పక్క పెడితే గురు ప్రభావం వల్ల మీరు చేసే ఏ ఉద్యోగాలైనా సరే బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్. ఇంకా లాభస్థానంలో రవిబుధులు, అమ్మ బాబోయ్, 11వ భావంలో రవిబుధులు అంటే విశేషమైన సంపద కలుగుతాయండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు అంటే ఏంటంటే మీ లాభస్థానంలో రవిబుధులు డాక్టర్స్కి చాలా అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళు ఆపరేషన్స్లో కూడా సక్సెస్ అయి తీరుతారు కూడా. ఎందుకంటే శని కుజులు చూడడం కూడా ఒక విధంగా ఆపరేషన్ సంబంధించినదే. అలాగే మీ రవిబుధులు ఉండడం వల్ల డాక్టర్స్ సంబంధించింది కాబట్టి డాక్టర్స్ వృత్తిలో చేస్తూ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు దెబ్బలు తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. బోన్స్ సంబంధించిందో, ఫేస్ మీద సంబంధించిన ముఖానికో దెబ్బలు తగులుతాయండి కొంతమందికి. కొంచెం జాగ్రత్తగా ఉండండి సుమా. ఇప్పుడు కాదు, 29వ తారీఖు తర్వాత నుంచి కొద్దిగా, పైగా శనీశ్వరుడు వక్ర గతిలో ఉన్నాడు, కుజుడు శనీశ్వరుడికి ఎదురుకుండా నుంచుని ఉన్నాడు కాబట్టి నుంచుని ఉంటే మీరు ఎదురుకుండా ఉన్నాడు దృష్టి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కాలసర్ప దోషంలో మీ అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శనిదృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఫస్ట్ శనీశ్వరుడిని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో ఉన్న చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడు పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన. ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. 4వ పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం, మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయించండి, 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి
శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది. శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజులు చూసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశుల వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.